హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలోని ఎంహెచ్ఎస్ఆర్బి అంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆల్రెడీ మనకు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే అందరూ రాశారనమాట. సో వాటికి సంబంధించినటువంటి ఫైనల్‌కి మరియు రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. సీబీటీ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ కూడా ఇంతకుముందు మనకి ఆ కీని విడుదల చేశారు. సో ఆ యొక్క కీకి విడుదల చేసిన తర్వాత అబ్జెక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ అబ్జెక్షన్స్ అన్నీ తీసుకొని వాళ్ళు వాటినన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత మరొక ఫైనల్ కీని అయితే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్ కీతో పాటు అలాగే మనకు రిజల్ట్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క రిజల్ట్ చూసుకోవడానికి డైరెక్ట్ రిజల్ట్ చూసుకోవడానికి లింకు నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో అండ్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లో అయితే నేను లింకునైతే షేర్ చేసి పెట్టాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయండి. నేరుగా మనకి ఈ విధంగా అయితే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది కదా మనకి ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఫైనల్‌కి అండ్ సీబీటీ రిజల్ట్ అని చెప్పేసి దీనిపైన మనం ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇందులో మన రిజల్ట్ చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క పేపర్ చూసుకోవచ్చు అనమాట. అంటే ఫైనల్ కీతో రిలీజ్ అయినటువంటి మీ యొక్క క్వెషన్ పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు రిజల్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సేమ్ ఫార్మసిస్ట్ హాల్ టికెట్ నెంబర్ కొట్టండి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ గెట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క రిజల్ట్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మీ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా సేమ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫార్మసిస్ట్ హాల్ టికెట్ నెంబర్ కొట్టండి ఇక్కడ. అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు అప్లికేషన్ సమయంలో ఇచ్చినటువంటిది, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఫైనల్ కీతో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మీకు డౌన్లోడ్ అయితే కావడం జరుగుతూ ఉంటుంది. ఇక మనం ఇప్పుడు వాళ్ళు మనకు ఒక వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ యొక్క వెబ్ నోట్ ఏందనేది మనం ఒకసారి చూద్దాము. ఈ ఫైనల్ కీకి సంబంధించినటువంటి వెబ్ నోట్ని చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వెబ్ నోట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. అయితే ఈ వెబ్ నోట్‌లో మనకి ఏమి ఇచ్చారు అంటే, మనము రాసినటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉందో వాటికి ప్రిలిమినరీకి వచ్చేసి మనకి డిసెంబర్ 5 తారీఖున ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పారనమాట. అంటే ఇది ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్ అయితే మనకు అడగడం జరిగింది. ఎవరైతే క్వెషన్ రైజ్ చేశారో, అంటే మనం ఏమన్నా అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలనుకుంటే అవకాశం ఇచ్చారో, ఆ రోజు చాలామంది అయితే అబ్జెక్షన్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఆ యొక్క అబ్జెక్షన్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు పరిశీలించారనమాట. అంటే ఏ క్వెషన్‌లో ఏమైనా తప్పులు ఉన్నాయా ఆన్సర్స్ అనేవి ఒకసారి చూసుకొని మనకు ఈ ఐడి ఏఐడి 8112727487 అనేటటువంటి క్వెషన్ ఐడి ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఒక చేంజ్ చేశారు. అంటే ఆన్సర్ అనేది చేంజ్ చేశారు. చేంజ్ అంటే ఏం చేయలేదు. బట్ వాళ్ళు ఇంతకుముందు 3 ఇచ్చారు ఆ యొక్క ఆన్సరు. సో ఇప్పుడు 1 లేదా 3 ఏది పెట్టినా సరే కరెక్ట్ రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇదొకటి చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ప్రిలిమినరీలో ఓన్లీ 3 అంటే మన యొక్క 3 ఆప్షన్ ఏదైతే పెడితే అది మాత్రం రైట్ ఆన్సర్ అన్నారు. తర్వాత ఇప్పుడు ఏమంటారంటే ఒకటి ఆప్షన్ రైటే, 3 ఆప్షన్ కూడా రైటే. సో కాబట్టి ఈ క్వెషన్ ఐడి ఎవరైతే చేశారో ఒకటో ఆప్షన్ కూడా వాళ్ళది కూడా రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదొకటైతే చేంజ్ కావడం అయితే జరిగిందనమాట. ఇక మనకు ఏదైతే మెరిట్ లిస్ట్, ఓకే, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళంటే, ఇప్పుడు మనకి ఈ యొక్క ఫైనల్‌కి మనకు రిలీజ్ చేశారు కదా. రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే వెయిటేజ్ పాయింట్స్ కోసము మీరు అప్లికేషన్‌లో మీ యొక్క అంటే ఎక్స్‌పీరియన్స్‌ని మీరు అక్కడ యాడ్ చేశారో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క వెయిటేజ్‌ని యాడ్ చేస్తూ ఒక ప్రొవిజనల్ లిస్ట్ అయితే అతి త్వరలోనే మేము రిలీజ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నారు. ఆ విధంగా మనకు ప్రొవిజనల్ లిస్ట్ అయితే త్వరలోనే రాబోతుందన్నమాట. అలాగే నార్మలైజేషన్‌కి సంబంధించి నేను మరొక వీడియో అయితే క్లుప్తంగా అయితే మీకు చేయడం జరుగుతూ ఉంటది. మనకు నార్మలైజేషను ఇక్కడ ఇచ్చినటువంటి అంటే మీ యొక్క మార్క్స్ నార్మలైజేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం 6 డెసిమల్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. వీటన్నిటికి సంబంధించి డెప్త్‌గా నేను మరొక వీడియోలో అయితే మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే మీరు తెలియజేయండి. ఖచ్చితంగా మీకు అక్కడ క్లారిఫై అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మనకు సంబంధించినటువంటి ఏవైతే టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూప్లలో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి పీడిఎఫ్స్ కానీ అలాగే అప్లికేషన్ లింకులు ఇంతకుముందు నేను చెప్పాను కదా, రిజల్ట్ తీసుకోవడానికి డైరెక్ట్ లింక్ అని చెప్పేసి అలాంటి లింకులు మనం అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసమే నేను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం అని చెప్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్లో లింకులు ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాను. ఖచ్చితంగా ఆ గ్రూప్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయితే అయ్యండి ఫ్రెండ్స్. అండ్ మరొక అప్డేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.